The Light Coaching Center for JLM and JPA, test code test ID 201, subject electric circuits, MCQ number 12. The voltage division rule states that voltage across a resistor in a series circuit అన్నాడు. ఒకవేళ మనము వోల్టేజ్ డివిజన్ రూల్ అప్లై చేస్తే ఇది ఒకవేళ R1 ఇది R2 ఇది టోటల్ వోల్టేజ్ అనుకోండి. సో ఇక్కడ మనం ఒకవేళ వోల్టేజ్ కనుక్కోవాలనుకోండి, ఇది V1 ఇది V2 అయితే V1 ఈజ్ ఈక్వల్ టు టోటల్ వోల్టేజ్ ఇంటూ సేమ్ రెసిస్టెన్స్ బై టోటల్ రెసిస్టెన్స్. కాబట్టి ఈ V1 అనే వాల్యూ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు R1 ఉంటుంది కాబట్టి ప్రపోర్షనల్ టు ఇట్స్ రెసిస్టెన్స్. అదే కరెంట్ డివిజన్ రూల్ అయితే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రెసిస్టెన్స్ వస్తుంది, ఆపోజిట్ రెసిస్టెన్స్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ MCQ నెంబర్ 13. MCQ number 13. In a series circuit with a resistor R1 is equal to 4 ohms and R2 is equal to 6 ohms, if the total voltage is 12 volts, what is the voltage across R1 according to the voltage division rule? ఒకవేళ ఇందాక మనం వేసుకున్నట్టుగా వోల్టేజ్ వాల్యూ వచ్చేసి 12 volts, R1 అనేది 4, R2 అనేది 6, ఇది 4 ohms ఇది 6 ohms అయితే అక్కడ ఏమడుగుతున్నారంటే R1 దగ్గర వోల్టేజ్ ఎంత అని అడుగుతున్నారు. ఇందాక మనం చూసుకున్న ప్రాబ్లంలో కరెంట్ ఇచ్చింది, ఇక్కడ కరెంట్ ఇవ్వలేదు కాబట్టి మనకు R1 అంటే ఈ ఏరియాలో ఇది V1 ఇది V2 కాబట్టి మనకి V1 కావాలి. V1 ఈజ్ ఈక్వల్ టు టోటల్ వోల్టేజ్ ఎంత 12 volts, సేమ్ రెసిస్టెన్స్ కాబట్టి 4 ohms, సమ్ ఆఫ్ ద రెసిస్టెన్స్ 4 + 6 10 అంతే వాల్యూ, అంటే 12 × 2/5 అంటే 24/5 అనే వాల్యూ వస్తుంది. అదేవిధంగా ఇట్ ఈస్ 24/5 అప్రాక్సిమేట్లీ ఆ వాల్యూ మనము వేసేయాల్సి ఉంటుంది. అప్రాక్సిమేట్లీ అంటే 5×5 25 దగ్గర 5×6 30 కాబట్టి 5×5 25కి దగ్గర ఉంది కాబట్టి 4.9 చేంజ్ వస్తుంది కదా. 4.9 చేంజ్ మనకి 4.9 చేంజ్ లేదు, 6 లేదు కాబట్టి కన్సిడర్డ్ యాజ్ ఏ 4. నెక్స్ట్ వచ్చేసి if the voltage applied to a series circuit with 3 resistances R1, R2, R3 is 20 volts, what is the voltage across R2 using current division rule? Using current division rule తో మనకి ఎంత వస్తుంది వాల్యూ అనేది రాయమన్నారు. ఒకవేళ ఇది మీకు తెలిసినట్టయితే కామెంట్ బాక్స్లో పెట్టండి.